సీఎం రేవంత్ రెడ్డి రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. మిర్యాలగూడ పర్యటన సందర్భంగా అయితే ఆయన కీలక ప్రకటన చేశారు. కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి కూడా ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో రైతుల కోసం 1,10,000 కోట్లు ఖర్చు చేసినట్లు, అలాగే రైతుల కోసం 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేసినట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా గతంలో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ ఎవరైతే ఉన్నారో వరి వేస్తే ఉరి అన్నారు, కానీ వరి వేస్తే పండగలా చేశామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ సందర్భంగా ప్రకటించారు. మనం చూసుకోవచ్చు, ఏసింగ్ సీఎం ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా రైతు భరోసాపై ఎలాంటి అప్డేట్ అయితే ప్రభుత్వం నుంచి రాలేదు. ఈ నేపథ్యంలో అయితే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా రైతు భరోసా ఎప్పుడు వస్తుంది? ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన అయితే రైతులకు ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు, 2023 ముందు అయితే, అంటే అసెంబ్లీ ఎలక్షన్ల ముందు అయితే అప్పటి కాంగ్రెస్ పార్టీ రైతులకు కొన్ని హామీలు అయితే ఇచ్చింది. రైతు భరోసాను ఎంత అంటే అప్పటి వరకు 10,000 ఉన్న రైతు భరోసాను 15,000కు పెంచి రైతులకు ఇస్తామని, అలాగే రైతులకు 2 లక్షల వరకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించింది. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఆ తర్వాత ఈ రైతు భరోసాను ప్రస్తుతం అయితే 12,000కు పెంచారు. అయితే ఇంకా 15,000కు పెంచాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి కూడా రైతు సంఘాలు అంటున్నాయి. మనం చూసుకున్నట్లయితే మన వర్షాకాల సీజన్ సంబంధించి కూడా 6,000 రైతుల ఖాతాలో జమ చేశారు. అయితే ఏసింగ్ సీజన్ సంబంధించి కూడా ఎప్పుడు వస్తుందని చెప్పేసి రైతులు ఎదురు చూస్తున్న క్రమంలో అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనలో అయితే రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.